హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మీకు కోడ్స్ట్రిక్ ఛానల్కి. ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామింగ్లో చాలా బేసిక్ కానీ చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్, వేరియబుల్స్ మరియు డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. వీటి మీద బాగా గ్రిప్ ఉంటే మీకు ఏ ప్రోగ్రామ్ అయినా ఈజీగా రాయొచ్చు. వేరియబుల్ అంటే ఏమిటి? వేరియబుల్ అంటే ఒక మెమరీలో బాక్స్లా ఇమాజిన్ చేయండి. ఆ బాక్స్లో మనం కొన్ని వాల్యూ స్టోర్ చేస్తాం. ఉదాహరణకు ఇంట్ ఏజ్ 20 అనేది డేటా టైప్, ఏజ్ అనేది వేరియబుల్ పేరు, 20 అనేది మనం దానిలో స్టోర్ చేసిన వాల్యూ. వేరియబుల్ వల్ల మనం వాల్యూస్ ను లేటర్ యూజ్ చేయడానికి ఈజీగా యాక్సెస్ చేయగలుగుతాం. డాటా టైప్స్ అంటే ఏమిటి? సిలో వేరియబుల్ క్రియేట్ చేసే ముందు మనం దాని డాటా టైప్ స్పెసిఫై చేయాలి. డాటా టైప్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయబోతున్నామో తెలియజేసేది. ఇప్పుడు మనం సిలో ఉపయోగించే ముఖ్యమైన డేటా టైపుల్ని చూద్దాం. ఒకేసారి మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడం, మనకు అవసరమైతే ఒకే లైన్లో మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు. ఇంట్ a = 10, b = 20, c = 30. ఇది మెమరీను ఎఫిషియెంట్గా ఉపయోగించడానికి, కోడ్ నీట్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ప్రోగ్రామ్ చూద్దాం. ఇంక్రిమెంట్స్. ఇది హెడర్ ఫైల్. మనం ప్రింట్ఎఫ్ లాంటి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ వాడాలంటే stdio.h ని ఇన్క్లూడ్ చేయాలి. ఇంట్ మెయిన్. ఇది మెయిన్ ఫంక్షన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడి నుండి మొదలవుతుంది. ఇంట్ ఏజ్ = 110. ఇది ఇంటీజర్ టైప్ వేరియబుల్. ఏజ్ అనే వేరియబుల్లో 18 అనే పూర్తి సంఖ్యను స్టోర్ చేస్తున్నాం. ఫ్లోట్ %= 92.4. ఇది ఫ్లోట్ టైప్ వేరియబుల్. పర్సంటేజ్ అనే వేరియబుల్లో 92.4 అనే దశాంశాన్ని, డెసిమల్ నంబర్, స్టోర్ చేస్తున్నాం. క్యార్ గ్రేడ్ = a. ఇది క్యార్ టైప్ వేరియబుల్. గ్రేడ్ అనే వేరియబుల్లో ఏ అనే ఒక్క లెటర్ ను స్టోర్ చేస్తున్నాం. ట్యాబ్స్. ప్రింట్ ఎఫ్ ఏజ్ %d ఎండ్ ఏజ్. ఇది ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూను ప్రింట్ చేస్తుంది. %d అనేది ఇంటీజర్ కోసం ప్లేస్ హోల్డర్. ప్రింట్ ఎఫ్ %d %tape %. ఇది పర్సంటేజ్లో ఉన్న వాల్యూను 2 డెసిమల్ ప్లేసెస్తో ప్రింట్ చేస్తుంది. %2f అంటే ఫ్లోట్ నంబర్ని 2 డిజిట్ డెసిమల్స్తో చూపించమని అర్థం. ప్రింట్ ఎఫ్ గ్రేడ్ %c. ఇది గ్రేడ్ అనే క్యారెక్టర్ వేరియబుల్లో ఉన్న లెటర్ ఏను ప్రింట్ చేస్తుంది. %c అనేది క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి. ఇది Output is age 18, percentage 92.40, grade. ఈ కోడ్లో మనము 3 వేరియబుల్స్ యూజ్ చేసాము. ఏజ్, ఇంట్, పర్సంటేజ్, ఫ్లోట్, గ్రేడ్, క్యారెక్టర్. ప్రింట్ఎఫ్లో %d, %2f, %c వాడుతున్నాము అంటే %d for int, %2f for float 2 decimal places, %c for char. మొత్తానికి వేరియబుల్ అనేది మెమొరీలో ఒక జగ, మనం డేటా స్టోర్ చేసే చోటు. డేటా టైప్స్ మనం ఎలాంటి డేటాను స్టోర్ చేస్తున్నామో చెప్పే విధంగా ఉంటాయి. ఇంట్ నంబర్స్ కోసం, ఫ్లోట్ డెసిమల్స్ కోసం, చార్ ఒక లెటర్ కోసం.
యూ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా ఇలాంటివి మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి కోడ్స్విక్ ఛానల్లో. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అంటిల్ దెన్ కీప్ కోడింగ్ అండ్ కీప్ లెర్నింగ్.